తాండూరు పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మౌనం పాటిస్తూ నిరసన వ్యక్తం చేసిన తాండూరు ప్రజా ప్రతినిధులు వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ చేసే పిలుపు మేరకు జరుగుతున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్య అని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు అందరూ ఎండలో ఉంటున్నారు. ఈ తాండూరులో టెంట్ వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం లోపల సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి ఆర్టీసీ పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. సమ్మెకు 3వ రోజు పోతే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రజల సమ్మెలు నడుస్తున్నాయి. కానీ ఇక్కడి పరిస్థితి వేరే ఉంది. ఇక్కడ టెంట్ యజమాని మీద కేసు పెట్టడము మరియు ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడము ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్లకు అడ్డుకోకుండా వాళ్లకు హెచ్చరించే అధికారం ఎవ్వరికీ లేదు. కానీ ఇక్కడ సిఐ గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చి ఇది టెంట్ హౌస్ వాళ్ళు కానీ మన ఫంక్షన్ హాల్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా వీళ్ళు సహకరించరాదు అనే ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది మా రాజ్యాంగానికి చట్ట వ్యతిరేకం. దీన్ని ఖండిస్తూ కావాలంటేనే కూడా మేము మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద వెళ్తాము. తప్పకుండా ఇటువంటి చర్యలు ముందు కూడా జరగకుండా, ఎందుకంటే ఇక్కడ కార్మికులు తన పొట్ట కూటి కోసము వాళ్ళైతే ఏదైతే ఈరోజు సమ్మె చేస్తున్నారో వాళ్ళని అంగదొక్కడానికి శాంతియుతంగా సమ్మె చేస్తుంటే వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు ప్రయోగించడం మంచిది కాదని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తూ తప్పకుండా ప్రజా సంఘాలు మరి మైనార్టీ హక్కుల పోరాట సమితి ఈ సమస్య మీద మన హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు తప్పకుండా చేస్తాయని ఈ సందర్భంగా తెలుపుతున్నా. శాంతి చేస్తున్నారు కనుక శాంతియుతంగానే అందరు సోదరులు చేస్తున్నారు. శాంతిగా సహకరిద్దాము. పోలీసు వాళ్ళకు సహకరించండి. మీ సమస్యలు ఉన్నాయి, మీరు చెప్పుకోలేకపోతారు. మీ సమస్యలు ఉన్నాయి కనుక ఈ సమస్యలను మీరు ఇది కూడా మీ తోటి కార్మికులని, మీ తోటి ఉద్యోగులు
హత్యలని మీరు భావించాలని పోలీస్ శాఖను కోరుతూ ఈ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నాం. శంకర్ గౌడ్ గారు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో ఇది ఆయన ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్యనే, మీరు చేసిన హత్యనే భావిస్తున్నాము అని ఆశయ సాధన కోసము మనం తప్పకుండా మనం పోరాడతాము. మీ వెంబడి ప్రజా సంఘాలు ఉన్నాయి, తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ముందు వెంట పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం.